ఫ్రాంపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. తన వేతనంతో 5,000 బీఆర్ఎస్ కు వెళ్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పై స్పీకర్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు వేశారు. ఇక ఎమ్మెల్యే సంజయ్ పై అయితే స్పీకర్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఓవర్ టు యు. షార్లీ గుడ్ మార్నింగ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కానటువంటి వ్యవహారం ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయం. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. కానీ పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనూ కొనసాగుతున్నారు. టెక్నికల్గా వాళ్ళు ఎక్కడ పార్టీ మారలేదు అని చెప్పేసి స్పీకర్ కనిపిస్తున్నటువంటి అంశం. సో స్పీకర్ చూసేటువంటి చూపుకు, ప్రజలు చూసేటువంటి చూపుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు సంజయ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసారు, 8వ నెంబర్. సో డాక్టర్ సంజయ్ జగిత్యాల్లో. ఇందులో జగిత్యాల విషయానికి వస్తే ఇప్పటికే జగిత్యాల మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్నిగుండంలాగా మారిపోయింది. ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ లాగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి 20 టికెట్లు ఇస్తే సంజయ్ వర్గానికి 30% టికెట్లు ఇచ్చారు. సో వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అవి కాంగ్రెస్ పార్టీ టికెట్లా, బీఆర్ఎస్ పార్టీ టికెట్లా అన్నది కూడా దీనిపైన సంజయ్ క్లారిటీ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం. సో కుర్చీ వెనకాల ఈ ఎమ్మెల్యేలు దాచుకుంటున్నారా, లేదంటే స్పీకరే దాచిపెడుతున్నారా, స్పీకరే దేవుడా, స్పీకరే సుప్రీమా, ఇవన్నీ అంశాలు కూడా ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో మాట్లాడాల్సినటువంటి అంశాలు. సో ఇది చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. స్పీకర్ల చేతిలో పగ్గాలు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు నడుస్తున్నాయి. ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తే అప్పుడు వేరేలా ఉంటుంది. దీనిపైన ఖచ్చితంగా సవరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ ఫిరాయింపులకు సంబంధించి ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కేసీఆర్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు, గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో ఇట్లా మొదటి నుంచి జరుగుతూనే ఉంది. మోరోవర్ కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది చట్టాన్ని కూడా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ చేతిలో పట్టుకొని సంవిధాన్ బచావో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణలో జరుగుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో అయితే వేటు వేస్తారు స్పీకర్. మరి అక్కడ స్పీకర్కి, తెలంగాణలో ఉన్నటువంటి స్పీకర్కి ఉన్నటువంటి రూల్స్ ఆఫ్ చేంజెస్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా స్పీకర్ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి ఇప్పుడు విచారణ ఎదుర్కోబోతున్నారు ఇవాళ. సో మరి కాసేపట్లోనే కడియం శ్రీహరిది కూడా క్లీన్ చిట్ వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దానో నాగేందర్ క్లీన్ చిట్ ఇచ్చిన అర్థం పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదేమో, లేదంటే ఆయనతోటి రాజీనామా చేపిస్తారేమో చూడాలి. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే. సో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే స్పీకర్ ఆదేశాలపైన కూడా న్యాయ సమీక్షకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా జరుగుతుందా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతుందా? స్పీకర్కు ఎందుకు ఎవిడెన్స్లు కనిపించట్లేదు? స్పీకర్ ముందు వాదనలు ఎందుకు నిలబడలేకపోతున్నాయి? క్లీన్ చిట్ ఎందుకు పోతుంది? కడియం శ్రీహరి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు మనం మాట్లాడుకుంటున్నటువంటి టైంలోనే. సో ఆయనది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 8 మందిని ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏం జరగబోతుందో. ఎట్లా చూస్తున్నారు రామారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఉద్దేశం ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదంటున్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ గారి మీద చాలా నాకు ప్రేమ, అభిమానం కూడా. కానీ ఆయన ఒక మంచి వైజ్ మ్యాన్, అజాత్ శత్రు అంటాం. కానీ ఈ విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటాను. మిగతా 7 ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఇంతకుముందు ప్రస్తావించాలి స్పష్టంగా. ఇవాళ మీరు అన్నట్టు నేను మొత్తం జగిత్యాల టికెట్ తెప్పించుకొని చూస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని ఈయన వర్గాన్ని పెట్టుకున్నాడు. జీవన్ రెడ్డి గారు మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటుంటే కాంగ్రెస్ టికెట్లు ఆయన మంచుతున్నారని చెప్తుంటే ఇంకా ఎంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలంటే అధిష్టానం మీద ఇవాళ కూడా మండిపడ్డారు కదా. బీఆర్ఎస్ టికెట్లు పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకుంటారా, రేపు ఈ ప్రచారం గెలుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు వేటు పడలేదు. అందుకని ఇవాళ ప్రచారం ఇక్కడ ప్రచారంలో జీవన్ రెడ్డి సంజయ్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీతో ప్రచారం చేస్తారా? సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేస్తారా, బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తారా? ఇది కూడా పాయింటే. అక్కడ కూడా దొరికిపోతారు. అంటే శ్రీకాంత్ గారు వేరే అవసరం లేదు. ముంజేది కంకణానికి అర్థం ఎందుకు?
ఈయన వర్గం అంటే కాంగ్రెస్ లోనే వర్గం, కాంగ్రెస్ టికెట్ కప్పుకొని చేస్తుంటారు వాళ్ళు, వెనక నుంచి మద్దతు ఇస్తారు, డైరెక్ట్ గా ప్రచారం చేయడం అంతే. ఈయన చేస్తారు కూడా చెప్పలేము. ఇప్పుడు నవీ పోదురుగా నాకేట్ సిగ్గనట్టు చేసిన ఆశ్చర్యం, ఎందుకంటే ఈ వేటు పోయింది కదా, మళ్ళీ దీని మీద పిటిషన్ పెట్టుకోవాలి, ఇప్పుడు అయిపోయింది అది. అందుకని ఇవాళ అర్జెంట్ గా తీర్పు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, నా వాళ్ళని నేను గెలిపించుకోవాలంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం తిరగాలి. ఈ వేటు అట్లా ఉంటే తీర్పు ముందర పెట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ వాదన వినిపిస్తారు కదా వాళ్ళని. దానికే స్పీకరు ఇప్పుడు దొంగ చీకటి ఒకటే అండి మాట్లాడుతున్నాను. దొంగ ఫిరాయింపుదారులు దొంగలు, ఇటు పక్కన చీకటి ఏమో ఆయన స్పీకర్ గారు అంటున్నాడు. ఇక స్పీకర్ గారికి అంతకంటే విలువించడం వేస్ట్ అంటున్నాను. ఎందుకంటే కనీసం ముంచేది కనుక ఇది ఒక్కటే అన్నట్లు అంటే సార్ మీరు అన్న మాట చాలా బలంగా ఉంది. స్పీకర్ చైర్కే ఇది కలంకం తెచ్చేలాగా కనిపిస్తుంది. శ్రీకాంత్ గారు స్పీకర్ అంటలేండి, స్పీకర్ కానే కాదు ఇక్కడ. ఎందుకంటే రేపు అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను పిలిపించినా సరే అక్కడికి, కానీ మిమ్మల్ని నన్ను పిలిపించినా సరే స్పీకర్ హోదా కాదు ఇది. సుప్రీంకోర్టు స్పష్టంగా పేరు, నేను అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొని ఆయన దీనికి ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే. స్పీకర్ అధికారాలు ఎక్కడ ఉంటాయంటే, ఆయన ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుందంటే, మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నంత వరకే ఏమోపాశం పడదు. కానీ శివలింగం నీడ అనేది ఏంటంటే, శివలింగం అనేది అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ ఆవరణలో కానీ ఏ సంఘటన జరిగినా పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదు, ఎలాంటి కోర్టులు కల్పించుకోవడానికి వీల్లేదు, అంతవరకే ఆయన పరిమితి. అది దాటి బయటకు వచ్చారు. ఏంటంటే ఇవాళ ట్రిబ్యునల్, ఎందుకని స్పీకర్ 3 నెలల వాయిదా 4 నెలలు ఎందుకు పెట్టింది స్పీకర్ అంటే, మీరు ఒక కేసులో ట్రిబ్యునల్ చైర్మన్, ఈ కేసులో ఫిరాయింపుల కేసులో ట్రిబ్యునల్ అంటారు, నీ కోర్టుకి హక్కులు ఉంటే నీకు అది ఉంటాయి కనుక ఈ దాన్ని వేలు పెట్టమంటున్నారు, అంతే తప్ప సమస్య వేలు పెట్టొచ్చు అన్నారు, వేలు పెట్టమని కాదు. స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ ఉంది అనుకోండి, ఓ పార్టీ సభ్యుని సస్పెండ్ చేసింది అనుకోండి, అక్కడే వేలు. అక్కడ ఏదైనా ఇప్పుడు చూసారా, నిన్ననే పార్లమెంట్ లో 7గురిని సస్పెండ్ చేశారు, ఏది పార్లమెంట్ నుంచి బయటకు పంపారు ఈ సెషన్స్. అట్లా చేస్తే దాని మీద కోర్టు పోవడానికి హక్కు లేదు ఎవరికి కూడా. అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ ఆవరణలో కానీ ఏం చేసినా స్పీకర్ చెల్తుంది, ఆయన డిసిషన్ పూర్తి స్థాయిలో చెల్తుంది. కానీ కాదు అంటున్నాను. అందుకని స్పీకర్ గా కాదు, ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ గా గుడ్డి గుర్రం నడుపుతున్నాడని నేను అంటున్నాను. స్పష్టంగా గుడ్డి రాజ్యం అంటున్నాను, సమస్య లేదు. దొంగలేమో ఎవరు, ఎమ్మెల్యేలు. దీన్ని కాపాడి దొంగకు సర్ది కట్టేది ఇప్పుడు మన స్పీకర్ గారు, లేకుంటే ట్రిబ్యునల్ చైర్మన్ గా ప్రసాదరావు గారు అంటున్నాడు స్పష్టంగా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఇక మిగతా ఇద్దరు సంగతి అట్లే అయిద్దా అంటే దానికి ఇంకా ఉన్నదంటే, ఇక సిగ్గు విడుస్తున్నా కొద్ది ఒక్కొక్కటి వలవలు విడుస్తుంటే మేము దేవతా వస్త్రాలు కప్పుకునే కథ నాకు గుర్తొస్తుంది. మన శ్రీకాంత్ గారు గతంలో మీకు తెలుసుగా, దేవతా వస్త్రాల కథ. రాజుగారు మాంత్రికం నిర్మిస్తే మీకు దేవతా వస్త్రాలు ఇస్తా అంటే నగ్నంగా చేసేసి ఇవే దేవతా వస్త్రాలు పొమ్మన్నాడట. భటులు భయపడి రాజుగారికి దేవతా వస్త్రాలు కట్టుకున్నాడు, గర్వంతున్నాడు ఆయన వ్యతిరేకిస్తే చాలా పోతుందని చెప్పి భటులు మంత్రులు రాజస్థానంలో కూర్చున్నా కూడా సభ అంతా కూడా నాకు దేవతా వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడండి అని ఇంకా అన్ని పోజులు ఇస్తున్నాడు అలాగే. అవందరూ ఒప్పుకున్నారు, ఎందుకంటే భయంతో. కానీ వీధిలో ఏనుగు మీద ఊరేగుతూ నాకు దేవస్థా వస్త్రాలు ఇచ్చారు మాంత్రికుడు, ఎంత బ్రహ్మాండంగా చూడండి. బట్ సార్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ కూడా అవసరం అన్నటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే స్పీకర్లు ప్రభుత్వాలను కాపాడేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యాన్ని కూలగొడుతున్నారన్నటువంటి చర్చలు కూడా బలంగా వినిపించాయి. గతంలో మహారాష్ట్రలో జరిగింది, గతంలో మణిపూర్లో జరిగింది, గతంలో కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో ఏకంగా ప్రభుత్వాలే చీలిపోతే, పార్టీలే చీలిపోతే, స్పీకర్ నిర్ణయం లేట్ అయితే అక్కడ ఏకంగా మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్పీకర్ ఈజ్ ద నాట్ సుప్రీం, సుప్రీం ఈజ్ ద సుప్రీం అన్నది మాత్రం ఇక్కడ రావాలి. ఈవెన్ స్పీకర్ నిర్ణయం కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది, అది కూడా న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది అన్నటువంటిది స్పీకర్లకు తెలిసి రావాలి. కానీ ఈ వ్యవస్థలో కూడా జాప్యం జరుగుతుంది కదా. నెలలు వీళ్ళు పెండింగ్లో పెడితే కోర్టులు కూడా అవే పెండింగ్లో పెడుతున్నాయి. శ్రీకాంత్ గారు వినొస్తుందా? వినిపిస్తోంది. నేనేమంటున్నా అంటే, అదే రాజుగారికి బట్టలు లేవచ్చని ఒక చిన్న పిల్లవాడు అరిచిన తర్వాత అందరూ నిజమే రాజుగారికి బట్టలు లేవన్నారు. మనం చిన్న పిల్లలాగా మన మీడియా ఏం రాజుగారికి బట్టలు లేవు, స్పీకర్ కు డిసిషన్ పవర్, స్పీకర్ డిసిషన్ తప్పు అంటున్నాం. కోర్టునే అంటున్నాం, స్పీకర్ అయితే స్పీకర్ లెక్కేంత. ఏమంటే కోర్టులో కూడా చూడండి, కోర్టులో స్పీకర్ తీర్పును తప్పడుతున్నాం. ఇక్కడ స్పీకర్ తప్పడతాడు, స్పీకర్ ఫలానా అంటే. కానీ కోర్టు తీర్పును కూడా మనకి తప్పు రాసి ఉండని మనకి పైకి పోతాం. కనుక ఆయన కులమో ఆయన మతమో స్పీకర్ మన జడ్జి పేరు ప్రస్తావించాలంటే, నేను ఈ స్పీకర్ నిర్ణయానికి తప్పు పడుతున్నాను, తప్పు అంటున్నాను, మీరు మీద అప్పీలు పోతారంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు అంటే ఇప్పుడు మిగతా 7గురిది ఏదో ఈయన కలిపింది అనుకోండి, ఈయన స్పెషల్ కేసు అంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ ప్రచారం మొదలవుతుంది, నిన్నటి దాకా నామినేషన్ అయిపోయినాయి కదా. కానీ ప్రచారం మొదలైతే ఈయన కాంగ్రెస్ అభ్యర్థులకి ప్రచారం చేస్తాడు. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఆయన అవును, అవును, అభ్యర్థులు అవును. BRS నేను గెలిపించుకుంటాను, ఎవరు గెలిపించుకుంటారు అంటున్నాడు. ఈ కాంగ్రెస్ లో ఉన్న తన వర్గానే కదా. బీఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీలో ఈ సమస్య రాకపోయేది. ఇప్పుడు బీఫామ్లు ఉన్నాయి, బీఫామ్లు ఇస్తున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనేది టికెట్లు లేదు కదా. అవును. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వేరే జగిత్యాల నేను ఫోన్ చేసి తెలుసుకున్నాను. మా మిత్రులు ఉన్నారు జగిత్యాలలో. నాకు వాళ్ళని తెలుసుకుంటే ఏమన్నారంటే, సార్ అది ఏం లేదు, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఈయన మద్దతు ఇస్తున్నాడు, ప్రచారం కూడా చేస్తున్నాడు కూడా ఇప్పటికే. అటు పక్కనేమో బీఆర్ఎస్ అభ్యర్థులు వేరుగా ఉన్నారు, వేరుగా నిర్ణయమై ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు వేరే వాళ్ళే ఇప్పుడు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తారట. అది సంగతి కనుక అదొకటి. రెండోది ఏంటంటే, ఇంకా గడియం శ్రీహరి గారు అట్లే అయిద్దా అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా తప్పు చేస్తుంది, మీరు ఏమన్నానండి. ఎందుకంటే మీకు టైం ఇచ్చేటప్పుడు మళ్ళీ నెలకు వాయిదా ఎందుకు వేసింది? మెడ మీద కత్తి విధించింది, మళ్ళీ నెలకు వాయిదా ఎందుకు వేసింది? ఇప్పుడు అదే సమస్య. ఆ వాయిదా వల్ల ఈయనకు అవకాశం దొరికింది. ఒకటి, కడియం శ్రీహరి గారిని పిలిపిస్తున్నాను, రేపు తీర్పు చెప్పారు, ఇది ఇంకో నెల కొనసాగుతుంది అంటున్నాను నేనైతే. కడియం శ్రీహరి గారి కనుక పార్టీ ఫిరాయించలేదంటే ఇంకా అంతకంటే ఇంకోటి అగ్నంగా నిలబడ్డట్టే లెక్క. ఏది ట్రిబ్యునల్ చైర్మన్ సో ఇప్పుడు ఈ కేసులు వేసిన వాళ్ళు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే వెళ్తారు, కానీ న్యాయం జరగాలంటే ఒక ప్రభుత్వం గడిచిపోయేటువంటి సమయాలే కనిపిస్తున్నాయి. స్పీకర్ నిర్ణయాలు ప్రభుత్వాన్ని కాపాడుతున్నాయి, ప్రభుత్వాలు నిలబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా అభాస్పాలు చేస్తుందన్నది మాత్రం కనిపించట్లేదు. బట్ కోర్టులు కూడా దీనిపైన అంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఎందుకు కాలేకపోతున్నాయి? గత ప్రభుత్వంలో కూడా ఖమ్మంలో జలగం వెంకట్రావుకు సంబంధించి ఆయన వేసినటువంటి కేసులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అన్నటువంటి టెక్నికల్గా గెలిచారని చెప్పేసి ఇక ఆయన గవర్నర్ను కూడా కలిసేటువంటి పరిస్థితులు వచ్చాయి, అక్కడ దాకా వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళారు, మళ్ళీ పెండింగ్లో పడిపోయింది, ఆ ప్రభుత్వం అటే అయిపోయింది. సో ఎలక్షన్ టైం వరకు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు స్పీకర్లు అట్లాగే ఉంది, అటు న్యాయ వ్యవస్థలు అట్లాగే ఉన్నాయి కదా. అవును, గతంలో మహబూబ్నగర్ కేసు ఒకటి, అది మనకు అఫిడవిట్ లో కొన్ని వాస్తవాలు పేర్కొనలేదని హైకోర్టు తప్పుబట్టి వాళ్ళ అనర్హులను ప్రకటించింది కదా. అప్పటికే మనం ఒక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది కదా. ఇక్కడ కూడా అంటున్నాను నేను, ఇక రెండు మిగిలినాయి. స్పీకర్ మీద ఏమాత్రం గౌరవం ఉంటే, ట్రిబ్యునల్ చైర్ మీద ఏమాత్రం గౌరవం ఉంటే, ఆ గౌరవం మొత్తం పోయేది ఎప్పుడు ఇంక మిగతా రెండు కేసులు అంటున్నారు. మొదటిది కడియం శ్రీహరి గారి కేసు, అది కూడా ఇట్లాగే చేసింది అనుకోండి, సమస్య లేదు. ఇక అంతకంటే ఇంకొక తప్పుదారి పోయినట్టే లెక్క. ఇంకొకటి ఏమో మనకు దారుణ నాగేందర్, ఈ ఇద్దరు సస్పెండ్ కావాల్సిన, ఈ ఇద్దరిని అనర్హత వేటు వేయాల్సిందే. ఇక మిగతా 7 విషయాల్లో ఒక టెక్నికల్ తప్పు చేసింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీగా చూస్తే 5,000 రూపాయలు ప్రతి నెల డిడక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళకి మోసమైంది. టెక్నికల్ గా పెద్దది నా ఉద్దేశం, అడ్వకేట్ చెప్తున్నాను. 5,000 రూపాయలు కట్ కాకుంటే కొంచెం ఇంత కూడా వాళ్ళకు అవకాశం ఎడ్జి ఉండకపోయేది అంటున్నాను. ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ జీతం నుంచి పార్టీ ఫండ్ తీసుకున్నారు. అది జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే, ఈ ఇద్దరి విషయంలో కనుక మరొకసారి పనిచేసింది అనుకోండి, తప్పక కోర్టుకు పోతారు. మిగతా కోర్టు మొట్టకాయ వేస్తుంది, వీళ్ళు పదవి ఇవ్వాలి కాకుండా రేపే పోతే అంటున్నారు. సో ఇప్పుడు కోర్టు ఇప్పుడు ఈ స్పీకర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా నిర్ణయం వేరు, స్పీకర్ నిర్ణయం వేరు అనేది ఇక్కడ కనిపిస్తోంది. బట్ ఇప్పుడు కోర్టులు స్పీకర్ నిర్ణయాలు రద్దు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? గతంలో ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? మొన్న ముకుల్ రాయ్ ఇది కలకత్తాది కూడా మనం చూసుకోవచ్చు. బట్ తర్వాత కూడా హైకోర్టుకి వెళ్తారు కదా, తర్వాత కూడా హయ్యర్ కోర్టుకి వెళ్తారు కదా. సో నెక్స్ట్ బెంచ్కి వెళ్ళిన టైంలో ఈ టైం ఇంకా టైం వేస్ట్ అయిపోతా పాస్ అయిపోతా ఉంటుంది. పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సందర్భం గతంలో ఉండే కదా శ్రీకాంత్ గారు, మనం మాట్లాడుకున్నాం. గతంలో ఇదే కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు అదే చేసిండు ఆయన. ఇప్పుడేమో పార్లమెంటరీ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ లో స్పీకర్ ఆయన కదా. అట్లానే మనకు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు అదే జరిగింది కదా. 5 ఏళ్ల దాకా 4.5 ఏళ్ళు ఆగి మీరు రాజీనామా చేయండి అంటే అయిపోయింది కదా, చూసినాం కదా మనం. అందుకని ఏమంటా అంటే, ఇవన్నీ పాత పద్ధతులు అన్ని చూస్తుంటే ఇవాళ పరిస్థితి అర్థమవుతుంది అంటే మళ్ళీ 3 ఏళ్ళు కొనసాగుతుంది అంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు హైకోర్టుకు పోవాలి, సుప్రీంకోర్టు కూడా నిన్న కొన్ని కేసుల విషయం చూసుకుంటే, నిన్న మళ్ళీ గవర్నర్ నియామకం చూసుకుంటే మాకేం సంబంధం మీరు చేయవచ్చు అంటది అని ఇంత దుర్మార్గంగా ఎందుకు తీర్పులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటా అంటే, శంకర్లో వస్తే తీర్థం అవుతుంది కరెక్టే, కానీ ఇప్పుడు నిన్నటి గవర్నర్ కోటాలో మీరు నియమించుకోవడానికి మా పాత ఆర్డర్ అడ్డం కాదు అనుకుంటే స్పెసిఫిక్ గా నిర్ణయం ప్రకటించండి, ఆ సంగతి రాయండి అంటే రాసింది కూడా సుప్రీంకోర్టు నిన్న. చూడండి, ఇప్పుడు మనకు అజరుద్దీన్ మన కోదండరాం గారి నియామకం మేము వద్దాంలే కదా అంటున్నారు. అంటే మేము నియమించుకోమన్నట్టే కదా. అంటే సుప్రీంకోర్టు కూడా ఎంపీపీటీ మెయింటైన్ చేయడం ఏమవుతుందంటే, దుర్మార్గంగా అడ్వకేట్లను చూసి తీర్పు వస్తుందా అనే పరిస్థితి అనిపిస్తుంది. ఒక్కోసారి సీనియర్ అడ్వకేట్లను చూసి, ఓసారి వీళ్ళకు, ఓసారి వాళ్లకు, మళ్ళీ పోతారు కదా వీళ్ళు. ఏది అనర్హత మన ఎమ్మెల్సీ నియామకం తప్పు జరిగిందని అంటే, గవర్నర్ కోటాలో గతంలో తమిళసాయి ఏం చేసింది, ఈయనేం చేసిండు చూస్తున్నాం కదా మనం.
నా ఉద్దేశం గవర్నర్ నెత్తి మీద పెట్టింది. ఇప్పుడు బాల్ తీసుకుపోయి గవర్నర్ కోర్టులో పడేసిండు, అది వేరే సంగతి అనుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఏమంటున్నా అంటే మీరు ఒక కొత్త ఆలోచన చెప్పి అది కరెక్ట్ అంటున్నాను. అంటే ఎలక్షన్ కమిషన్ కు ఇవన్నీ నేను మొదటి నుంచి కోరుతున్నాను. ఫిరాయింపు మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ కూడా అంటే ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ సార్ పాయింట్ ఏంటంటే ఫైనల్గా ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది, పార్లమెంటరీ వ్యవస్థ చేతుల్లోనే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ రాజ్యాంగ సవరణ జరగాల, సుప్రీంకోర్టు దీనిపైన కీలక నిర్ణయాలు, కీలక తీర్పులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ నిర్ణయం తీసుకునేటువంటి మొదటి హక్కు యాజ్ పర్ 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకర్కే మొదటి హక్కు ఉంటుంది. బట్ అదే స్పీకర్ కాలయాపన చేస్తున్నారు, అదే స్పీకర్ కాలక్షేపం చేస్తున్నారు, ప్రభుత్వాలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అసలు అభాసపాలు చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అనేది రావాలి. ఇక అసలైనటువంటి సమయం ఆసన్నమైందా? తెలంగాణ నుంచే ఒక సంచలనమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ విచారణ తర్వాత? నా కోట మీద నమ్మకం లేదు. వాళ్ళు కూడా చాలా పక్షపాత వ్యవహరిస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇంత పెద్ద సమస్య ముందు పెట్టుకొని మేము తీర్పులు ఇస్తాను, మీరు ముందు పెట్టుకుంటారు అంతేందుకు? రాహుల్ గాంధీ గారు చట్టం పట్టుకు తిరుగుతున్నాడు కదా, మేము ఫిరాయింపుల చట్టంలో మార్పులు తీసుకొస్తాం, ఆ ఫిరాయింపులను ప్రోత్సహించము అని అంటున్నాడు కదా. ఆయన రాష్ట్రంలో జరుగుతున్నది, ఆయనే రాజ్యాంగ పుస్తకం పట్టుకు తిరుగుతున్నాడు. ఆయన సహకరిస్తారు కదా, సహకరించకపోతే అందాం. సుప్రీంకోర్టు ఏమన్నానంటే మీరు ఈ స్పీకర్ అధికారం తీసేసి ఇంకెవరు కట్టబెడతారో కట్టబెట్టండి, కానీ స్పీకర్లు మాత్రం పక్షపాతంగా ఉంటున్నారు తప్ప పార్టీ రహితంగా మాట్లాడతలేరు కనుక మీరు వేరే వ్యవస్థను ఏర్పాటు చేయండి చెప్పాలంటున్నారు. గతంలో మీరు ఇందాక మీరు కంటిన్యూ చేసే ముందు రాహుల్ గాంధీ విషయంలో ఒక చిన్న సబ్మిషన్. ఇదే రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించామంటూ హిమాచల్ ప్రదేశ్ లో 6గురినో 7గురినో సస్పెండ్ చేస్తారు, వాళ్ళపైన వేటు వేస్తారు. తెలంగాణ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోరు. సో అక్కడ రాహుల్ గాంధీ వేరు, ఇక్కడ రాహుల్ గాంధీ వేరు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వేరు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వేరు. శ్రీకాంత్ గారు అదే రాహుల్ గాంధీ ఉదాహరణ చెప్తే ఆ 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే పదవి పోయిందా పోలేదా? తర్వాత ఆయన అప్పటికి పోతే మళ్ళీ వచ్చింది. లక్షద్వీప్ ఎంపీ ఒకరు, ఈయన ఇద్దరికి పోయింది కదా. నేను ఆ తీర్పు కారణం ఏంటంటే ఆనాడు సుప్రీంకోర్టు చెప్పింది మీరు 2 ఏళ్ల కన్నా శిక్ష పడిపోతుంటే ఏళ్ల తరబడి నడవైంది, జయలలిత కేసు, లాలూ ప్రసాద్ కేసు, యాదవ్ కేసు ఉదాహరించుకుంటూ చెప్పింది కూడా. మీరు ఎట్లా చేసుకుంటే ఒకటి ఎట్లా అని చెప్పి దాన్ని సవరణ చేసుకుంటూ చట్టం చేసే అధికారం మాకు మీద మీకే ఉందని. ఇప్పుడు ఇందులో కూడా చట్టం చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదు, పార్లమెంట్కే ఉన్నది, చట్టసభకి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు సూచన చేయాలి, ఇన్ని కేసులు మా దగ్గరికి వస్తున్నాయి, భారం మాకు అవుతుంది, మీరు దీనిలో మార్పు చేయండి, స్పీకర్ అధికారం ఇచ్చేసి సవరణ చేయండి. గతంలో సవరణ చేసుకున్నాం కదా, 1/3 నుంచి 2/3 చేసుకున్నాం కదా. రాజీవ్ గాంధీ అమాయకంగా పాపం 1/3 అంటే ముగ్గుట్లో ఒకటి పోతే చూద్దామని 100లో 33 మంది పోతారు అనుకున్నాడు, ముగ్గుట్లో ఒకటి ఓటు వేరు. కానీ అదే మళ్ళా తప్పనిసరి మళ్ళీ సవరణ గజిపోయేప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? 33 మంది పోలమంటే వెళ్ళిపోతున్నారు, పరాయింపు చట్ట కిందకి వస్తారు, శంకర్లో కూడా తీర్థం చేస్తున్నారు. మీరు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కూడా తప్పు చేసింది, కానీ ఒక్కరొక్కరుగా చేసుకున్న వాళ్ళు శంకర్లో వస్తే తీర్థం చేసినట్టు 66% అయినాక కదా, 67% అయినాక కదా వాళ్ళు అప్పటిదాకా కాంగ్రెస్ చేతులు పుడుచుకొని కూర్చుంది కదా. కాంగ్రెస్ ఆనాడు గాలికి వదిలేసి వాళ్ళు పోతే పోయిన మేము ఏం చేస్తామని చేతులు ఎత్తేసింది, 2 చేతులు హాయించాపండి చేతులు ఎత్తేసింది. వీళ్ళు ఎత్తలే కానీ సమస్య ముందరకు వస్తుంది. శ్రీకాంత్ గారు ఏమంటాం, ఆనాడే కాంగ్రెస్ పార్టీ తోటకూర దొంగతనం నాడే వాళ్ళ పార్టీ నుంచి బయటకు పోయినాడే వాళ్ళు కనుక దీని మీద చేస్తే బాగుండేది కదా. అంటే సమస్య లేదు, అంతా దొంగలే, ఈ దొంగల నడమ రాజ్యం నడుస్తున్నది, అంతా ఇప్పక నైతికంగా వాళ్ళ తప్పే, లీగల్ గా చూస్తే వాళ్ళకి కరెక్ట్ అయింది. ఇక్కడ నైతికంగా లీగల్ 2 తప్పు అంటున్నాడు. స్పీకర్ నిర్ణయాన్ని పూర్తిగా ప్రజాస్వామ్యానికి చీకటి వదంటున్నాను, ఇది తప్పు అంటున్నాను. కనీసం ఇంగితంగా ఉండి కనీసం నేను చేసే పని కరెక్టా కాదా అని ఆత్మ పరిశోధన చేసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే వారికే తెలిస్తే మిగతా 2 విషయంలో కనుక ఇదే వచ్చింది అనుకోండి, ఏ ప్రజాస్వామ్యం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. మిగతా 2 విషయంలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ 8 మంది కనిపించినప్పుడు ఆ 2 కనిపిస్తారన్నటువంటి నమ్మకం అయితే నాకు కనిపించట్లేదు ఈ ఎపిసోడ్ చూస్తుంటే. ఈవెన్ బీ ఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తిని కూడా స్పీకర్ మీద కొంచెం చివరి నమ్మకం, దింపుడు గల ఆశ ఉంది నాకు. ఇది కూడా చెప్తున్నాను, నేను 2 సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నాను, చేయకపోతే మాత్రం అంతే మీరు అనేది కరెక్ట్. లెట్స్ సీ సార్, చూద్దాం మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయిద్దా, లేదంటే నేను అనుకున్నది కరెక్ట్ అయిద్దా. ఏదైనా కానీ ఎన్నికల టైంలో ప్రజలు మాత్రం న్యాయ నిర్ణేతలు వాళ్ళే, ప్రజలే అసలైనటువంటి తీర్పు ఇచ్చేది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది స్పీకర్ల విషయంలో జరుగుతున్నటువంటి దోబుచులాట. ఇక చూద్దాం కడియం శ్రీగారి విషయంలో ఏం మాట్లాడతారు, దానిలో నాగేంద్ర విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి కాసేపట్లోనే విచారణ తర్వాత తేలబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.